కేంద్ర మంత్రుల్లో 40% మందిపై క్రిమినల్ కేసులు, అందరు దొంగలే. 40% మంది ఉన్నారట. రాష్ట్రాల్లో 47% మంది పైన నేరాభియోగాలు. అంటే మొత్తం కేంద్ర మంత్రుల్లో 40% మంది పైన క్రిమినల్ కేసులు ఉంటే మన రాష్ట్రంలో 47% అంటే సగం మంది ఉన్నారు క్రిమినల్ కేసులు. అంటే హత్యలు చేసుడు, మానభంగాలు చేసుడు, మారణ హోమాలు సృష్టించుడు, వీళ్ళు మనకున్నటువంటి ప్రజాప్రతినిధులు సగం మంది అట్నే ఉన్నారు. వీళ్ళపైన కదా కనీసం వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా. అటువంటి ఎవరైతే క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వకూడదు. సో అటువంటి జీవో తీసుకొచ్చినట్టయితే కాస్త భయం ఉంటుంది. ఇలా ప్రజాప్రతినిధులు మరి ఎవరికి ఏం చెప్తారు? వాళ్ళే చేసినటువంటి పని సగలేదు. ఇక వాళ్ళు ప్రజలకు ఇంకా వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు? రాష్ట్రాల్లో 47% మందిపై నేరాభియోగాలు, కొందరిపై హత్యాయత్నం, అపహరణ వంటి తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు. బిలినియర్ మంత్రుల జాబితా టాప్ 10లో 6 తెలుగులో ఉన్నారట. ఐడిఆర్ నివేదికలో వెళ్ళి టాప్ 10లో 10కు 10 ఉన్నా ఆశ్చర్యపోయే అవసరం లేదు. మనల్ని అంత, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంత ఉత్తమం కదా, ఉత్తములు ఉంటారు అన్నట్టు. ఏ విధంగా మనం ప్రజా ఖజానాని ఏ విధంగా కొల్లగొట్టాలి, కమిషన్లు ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి దాంట్లో మన సంబంధించిన ప్రజాప్రతినిధుల కంటే మిక్కిలు ఎవరు ఉండరు. దరిదాపుగా ఇప్పుడు టాప్ 10లో 6 తెలుగులో ఉన్నారట. సో ఒకసారి ఆ సంబంధించినటువంటి వివరాలు కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరెవరు ఉన్నారు ఆ టాప్ 10లో అనేది. ఇగో కొందరిపైన హత్యాయత్నం వంటి తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు. ఏపీ కేబినెట్లో 25 మందిలో 22 మందిపై కేసులు. తెలంగాణలో 15 మంత్రుల్లో 11 మంది పైన ఉన్నారట. ఇప్పుడు మనకు ఉన్నారు కదా తెలంగాణలో 15 మంత్రులు ఉంటే ముఖ్యమంత్రి పైన కూడా ఉన్నది. ముఖ్యమంత్రి కూడా అల్లోడే కాబట్టి ముఖ్యమంత్రి పైన కూడా బోలెడన్ని కేసులు ఉన్నాయి. తెలంగాణలోని 15 మంది మంత్రుల్లో 11 మంది పైన. తొలి 10 మంది బిలినియర్లలో 6 తెలుగు వాళ్ళే. ఆస్తులు అప్పుల్లో పెప్పసాని టాప్ ఉన్నాడట. ఏది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీ అనుకుంటా. సో సంపన్నుల జాబితాలో చంద్రబాబు, లోకేష్ 3-7 స్థానాల్లో ఏడీఆర్ నివేదిక. సో మంత్రివర్గంలో 72 మందిలో, అంటే కేంద్ర మంత్రివర్గంలోని 72 మందిలో 40% మంత్రుల పైన వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 643 మంది మంత్రుల్లో 47% మంది మంత్రుల పైన క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. కేంద్ర మంత్రివర్గ సభ్యులతో పాటు దేశంలో 27 రాష్ట్ర అసెంబ్లీలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రుల నేపథ్యాన్ని వారు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా ఏడీఆర్ సేకరించింది. గురువారం ఆ వివరాలు వెల్లడించింది. వీరిలో 47% మందిపై తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపింది. ఏపీ అసెంబ్లీలో 25 మంది మంత్రులు ఉంటే 22 మంది మంత్రులపైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. వారిలోనూ 14 మందిపై తీవ్రమైన కేసులున్నాయని తేల్చింది. తెలంగాణలో కూడా 15 మంది మంత్రుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిలో 6 తీవ్రమైన క్రిమినల్ నేర ఆరోపణలు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. కేంద్ర మంత్రివర్గంలో పార్లమెంటు ఉభయ సభలకు చెందిన 72 మంది మంత్రులు ఉన్నారు. వారిలో 22 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 19 మంది మంత్రులపై అత్యంత తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీలో 643 మంది మంత్రులు ఉన్నారు. వారిలో 302 మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని వెల్లడించారు. వీరిలో 174 మంది మంత్రులు హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ పార్టీల వారీగా చూస్తే రాష్ట్రాల్లో బీజేపీకి చెందినటువంటి 336 మంది మంత్రుల్లో 136 మందిపై, కాంగ్రెస్ కు చెందిన 61 మంది మంత్రుల్లో 11 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 40 మంది మంత్రుల్లో 13 మందిపై, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 16 మందిలో 11 మందిపై, సిపిఎం కు చెందిన 10 మంది మంత్రుల్లో 6 క్రిమినల్ కేసులు ఉన్నాయట. పార్టీల వారిగా చూసినట్టయితే బీజేపీ పార్టీ టాప్ లో ఉన్నది. 336 మంది మంత్రులు ఉంటే వాళ్ళకు 136 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో ఆస్తుల లెక్కలు కనుక చూస్తే రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న మొత్తం మంత్రుల ఆస్తుల విలువ 23,929 కోట్లు. కేంద్ర రాష్ట్రాల్లో కలిపి చూస్తే మొత్తం 36 మంది మంత్రులు ఒక్కొక్కరి ఆస్తి 100 కోట్లకు పైగానే ఉంటుంది. ఒక్కొక్క మంత్రి ఆస్తి ఇది మొత్తం రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న మొత్తం మంత్రులు అంటే 23,929. ఎవరైనా నమ్మేటువంటి అవకాశం ఉంటుందా? ఇది పారదర్శకంగానే జరిగినటువంటిదా? అంటే వాళ్ళ అఫిడవిట్ల ద్వారా సేకరించినటువంటి వివరాలు కావచ్చేమో. ఇది కేవలం 23,929 సంబంధించినటువంటి కోట్లు ఒక మాజీ మంత్రి దగ్గరనే ఉంటాయి. మన దగ్గర హరీష్ రావు దగ్గరనే వెళ్తాయి. ఇది 23-24 వేల కోట్ల రూపాయలు ఒక మంత్రి దగ్గరనే, మాజీ మంత్రుల దగ్గర వెళ్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర కూడా వెళ్తాయి పైసలు. 24 వేల కోట్లు అంటే అది తెలంగాణ రాష్ట్రంలో అది ఏ మంత్రికైనా సుసాధ్యమే, అసాధ్యం ఏమి కాదు, సుసాధ్యమే అది. సో మొత్తానికి
వాళ్ళు చేసినటువంటి లెక్కలు, వాళ్ళు సేకరించినటువంటి వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నారు. ఒక్కొక్కరి ఆస్తి 100 కోట్లకు పైగానే ఉంటుంది. సగటున కేంద్ర రాష్ట్ర మంత్రుల ఆస్తి విలువ 37.21 కోట్లు. 30 రాష్ట్ర అసెంబ్లీ, 11 అసెంబ్లీలో 100 కోట్లకు పైగా ఆస్తులున్న మంత్రులు ఉన్నారు. కర్ణాటకలో అత్యధికంగా 8 మంది మంత్రులు 100 కోట్లకు పైగా ఆస్తులు సమీకరించారు. ఆ తర్వాతి స్థానం ఏపీ, మహారాష్ట్రలకు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో 6 ఆస్తులు 100 కోట్లకు పైగా. 6 మంత్రుల ఆస్తులు కలిపితే 100 కోట్లట. 6 మంత్రులు. సో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దాంట్లో ఇంజనీర్గా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ అనుకుంటా. నూనె శ్రీధర్ గారిని కొడితేనే దరిదాపుగా 30-40 కోట్లు వెళ్ళినాయి ఒక్క దగ్గరనే. సో అది తెలంగాణ మంత్రుల్లో 2 మాత్రమే 100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నాయని తెలిపింది. సో టాప్లో బీజేపీ ఉన్నదట. పార్టీల వారిగా చూస్తే బీజేపీలో అత్యధికంగా 14 మంది 100 కోట్లకు పైగా ఆస్తులున్న మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్లో 61 మంది మంత్రుల్లో 11 మంది బిలియనియర్లు. 3వ స్థానంలో తెలుగుదేశం పార్టీది. కేంద్ర రాష్ట్ర మంత్రుల వారిగా చూస్తే దేశంలో అత్యధిక ఆస్తులున్న 10 మంది మంత్రుల్లో గుంటూరు పార్లమెంటు సభ్యుడు పార్లమెంట్ ఇంతకుముందు నేను అన్నది ఎంపీ ఎవరు మన పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడట. ఆయన ఆస్తుల విలువ 5,705 కోట్లున్నాయట. ఆ తర్వాత స్థానంలో ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కు 1,413 కోట్లు. 3వ స్థానంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తుల విలువ 931 కోట్లట. ఇక 4వ స్థానంలో ఉన్న ఏపీ మంత్రి నారాయణ ఆస్తులు 824 కోట్లు. 5వ స్థానంలో ఉన్న కర్ణాటక మంత్రి సురేష్ కు 648 కోట్లున్నాయి. 6వ స్థానంలో తెలంగాణ మంత్రి గడ్డం వివేకానందకు 6వ స్థానం దక్కిందట. సో ఆయన ఆస్తుల విలువ చూసుకున్నట్టయితే 606 కోట్లు. 7వ స్థానంలో ఏపీ మంత్రి లోకేష్ ఉన్నాడట. ఆయన యొక్క ఆస్తులు 542 కోట్లట. 8వ స్థానంలో ఉన్న మహారాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోత్ ఆస్తుల విలువ 447 కోట్లు. 9వ స్థానంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తుల విలువ 433 కోట్లు. 10వ స్థానంలో మధ్యప్రదేశ్ కు చెందినటువంటి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆస్తుల విలువ 424 కోట్లు కాగా అతి తక్కువ ఆస్తులున్న 10 మంది మంత్రుల్లో త్రిపురకు చెందిన శుక్ల చరణ్ సోషియాకు కేవలం 2 లక్షల మేరకు మాత్రమే ఆస్తులు ఉండడం గమనార్హం. కాగా ఆస్తులతో పాటు అత్యధిక అప్పులున్న మంత్రుల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అప్పుల విలువ 1038 కోట్ల మేరకు ఉన్నాయట. ఏపీ మంత్రి నారాయణ అప్పుల విలువ 190 కోట్లు. అంటే అప్పులు ఏ విధంగా ఉన్నాయో ఆస్తులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇంతకుముందు పెమ్మసాని చంద్రశేఖర్ కి ఆస్తులు 5,000 కోట్లకు సంబంధించినటువంటి 5,705 కోట్ల ఆస్తులు ఉంటే 1000 కోట్ల అప్పులు అంటే దరిదాపుగా ఇంకా మిగులు బడ్జెట్ లో ఉన్నాడు కదా ఆయన. అంటే దరిదాపుగా 4,000 కోట్ల చిల్లర ఆయనే ఆస్తులు ఉన్నట్టుగా ఈ అప్పులు పోరు, ఇంకా ఆస్తులు మిగిలినటువంటి ఆస్తులే ఉన్నాయి. సో ఇది ఎవరైనా నమ్మేటువంటి అవకాశం ఉంటుందా? ఎవరైనా నమ్మొచ్చా? ఈ ఆస్తులను బయట పెట్టినటువంటి ఏదైతే ఒక సంస్థ ఉందో సో ఇదంతా కూడా నమ్మేటువంటి అవకాశం అయితే లేదు. సో వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లు కావచ్చు, ఎన్నికల్లో సమర్పించినటువంటి అఫిడవిట్ల ఆధారంగా సేకరించినటువంటి వివరాలు కావచ్చు. సో 14 మందికి 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా ఎవరైనా నమ్మేటువంటి ఆస్కారమే లేదు. సో మొత్తానికి ఆ మంత్రులు ఆస్తుల విలువ పక్కబెట్టండి. సరే ఆస్తులు ఏ విధంగానైనా కానీ వాళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యేటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా మంత్రులు కావాలనుకున్నటువంటి ఆకాంక్ష, వాళ్ళ కోరిక అదంతా కూడా డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే దరిదాపుగా 99.99% మంది వాళ్ళు అదే వస్తారు. ఏది పైసలు ఎట్లా సంపాదించుకోవాలి, ఆస్తులు ఎట్లా కూడబెట్టుకోవాలి, కూడబెట్టినటువంటి ఆస్తులను ఏ విధంగా కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు. దానికోసమే కదా వచ్చేది. ప్రజాసేవకు వచ్చేటువంటి వాళ్ళు 0.111%గా వచ్చేము ప్రజాసేవ కోసం వచ్చేటోళ్ళు. సో చాలామంది ఉన్నటువంటి ఆస్తులను ఏ విధంగా కాపాడుకోవాలి, కొత్త ఆస్తులను ఏ విధంగా సంపాదించుకోవాలి, దాని తర్వాత ఇదంతా కూడా రాజకీయంగా ఏ విధంగా పలుకుబడి సంపాదించుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో వచ్చేటువంటి వాళ్ళే. సో వాళ్ళకి ఆ డబ్బులకు సంబంధించిన పక్కకు పెట్టినట్టయితే ఉంటే ఇక్కడ క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి అంశమే మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సో క్రిమినల్ కేసులు, హత్యలు, మానభంగాలు చేసినటువంటి వాళ్ళు, దొంగతనాలను, రాబడీలు చేసినటువంటి వాళ్ళకి ఏ విధంగా పార్లమెంటుకి, అసెంబ్లీకి పోయేటువంటి అవకాశం ఉండాలి. సో ముందుగా ఏ విధంగానైతే మీ ఆస్తుల చిట్టా వివరాలు ఏ విధంగానైతే అఫిడవిట్లో తీసుకుంటారో ఎన్నికల కమిషన్, సో అదే విధంగా ఎన్నికల కమిషన్ సైతం కూడా కొన్ని నిబంధనలు మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరిపైన నైనా క్రిమినల్ కేసులు అంటే చంపేటువంటి అంటే తీవ్రమైనటువంటి నేరారోపణలు, చంపడం, సరే చిన్న సంబంధించినటువంటి భూమి తగాదాలో లేకపోయినటువంటి చిన్న కొట్లాటలకు సంబంధించినటువంటి అంశాలను కొంత వదిలేసి మానభంగాలు చేసినటువంటి వాళ్ళని, అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళని, హత్యలు చేసినటువంటి వాళ్ళని, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బ్యాంకులను ముంచేటువంటి వాళ్ళని ఏ విధంగా పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపాలి? సో వాళ్ళని చూసి సమాజం అంతా ఏమి నేర్చుకోవాలి? సో
సో వాళ్ళని కట్టడి చేసినట్టయితే ఉంటే, కొన్ని సంస్కరణలు చేసినట్టయితే ఉంటే కొంత మార్పు వస్తుంది. ఇలా సగం మంది మంత్రులు, దర్దాపుగా 47% మంది ఉన్నటువంటి మంత్రులలో 47% మంది మంత్రులు నేరాభియోగాలు ఉన్నటువంటి వ్యక్తులే, సగం మంది. అంటే ఏంటిది, ఏ మెసేజ్ ఇస్తా ఉన్నారు సమాజానికి? సో ఇది మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికోసం మనం ఈ వార్త చదవాలి, దీనికోసం ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ విధమైనటువంటి ఏపీలో ఉన్నటువంటి 25 మంది మంత్రులు ఉంటే, ఏపీలో 22 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాళ్ళు మంత్రులు కానప్పుడే ఆ విధమైనటువంటి క్రిమినల్ కేసులో ఉంటే, ఇలా మంత్రులు అయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితోటి ఆయన మీద మరకంటకుండా ఇంకెన్నిట్లలో పాల్గొంటాడు. సో ఆయనకు ఉన్నటువంటి పాత కేసులను కొట్టేపేయడంలో ఆయన పలుకుబడి ఉపయోగించి అది నడుస్తూ ఉంటే, తెలంగాణలో 15 మంది మంత్రులు ఉంటే 11 మంది మంత్రుల పైన ఉన్నది. ఈ మంత్రుల విషయాలు పక్కకు పెట్టండి, ఎంతమంది ముఖ్యమంత్రుల పైన ఉన్నాయి క్రిమినల్ కేసులు? లేవా క్రిమినల్ కేసులు? వాళ్ళు కూడా మంత్రులు అయిపోయారు, వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయిపోయారు. సో ఇవి మారాల్సినటువంటి అవసరం ఉన్నది. సో మొత్తానికి ఒక మంచి కథనమే. సో క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి విషయాలని బహిర్గతం చేసడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల సంబంధించినటువంటి అంశాలను సైతం కూడా కొన్ని సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది. మరి అది బయటపెట్టడం జరిగింది. సో అది మంత్రులపైన క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి అంశం అయితే ఇక